హాయ్ అండి, నేనంటే పల్లెటూరు లక్ష్మి అండి. నేను ఈరోజు స్వీట్ తయారు చేస్తున్నాను. స్వీట్ ఏమి తయారు చేస్తున్నానంటే చూపించండి. మీకు ఎలా తయారు చేస్తున్నానంటే చెప్తాను. 2 క్యారెట్లు మిక్స్ గిన్నెలో వేసేసుకోవాలి. ఇది మిక్స్ ఆడాలి. దీంట్లో చిన్న కప్పు నీళ్ళు, ఇదిగోండి క్యారెట్ మిక్స్ ఆడేసాను. ఇగో మెత్తగా వచ్చేసింది కదా. క్యారెట్ మిక్స్ ఆడింది, జ్యూస్ లాగా ఆడేసాను. క్యారెట్ ఈ గ్లాసు పంచదార, చిన్న గ్లాసు పంచదార, 1 గ్లాసు పాలు, బట్టర్ 1 చెంచాడు, 2 లాలిక్కాయలు. పొయ్యి మీద పెట్టాను, అది మూకుడు పెట్టాను. బట్టర్ వేస్తున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, 2 చెంచాలు. నెయ్యి లేకపోతే బట్టర్ వేసుకోవాలి. నేను బట్టర్ కరిగింది, బట్టర్లో వేసానండి. క్యారెట్ తురుము వేసాను బట్టర్లోని. ఇప్పుడేమో పంచదార వేస్తున్నాను. బెల్లమైన వేసుకోవచ్చు, మా ఇంట్లో లేదు, పంచదార ఉంది. పంచదార పిల్లలకైనా పెట్టచ్చు, పెద్దోళ్ళైనా క్యారెట్ కొరుక్కుని తినలేని వాళ్ళకి పెద్దోళ్ళకైనా పెట్టచ్చు. బెల్లం వేసి చేయొచ్చు. బాగా ఇది క్యారెట్ కలర్గా ఉండాలి, వైట్గా ఉండకూడదు, కలర్గా ఉండాలి. దీంట్లో ఫుడ్ కలర్ ఏమి వేయక్కర్లేదు. ఇప్పుడు పాలు వేస్తున్నాను. పాలు వేసి ఇలా కలపాలి. ఇది బాగా దగ్గరికి వండకొచ్చేయాలి. చూడండి ఎలా ఎగురుతుంది, ఇంకా దగ్గరకంతా రావాలి. ఇది పాలకోవ ఎంతసేపు ఉడుకుతుంది అంతసేపు ఉడుకుతుంది. ఫస్ట్ చూడండి ఎంత నీరుగా ఉందో. ఇప్పుడు ఎంత అంటే టైం పడుతుంది. ఇది ఇంకా వండ కింద వస్తుంది, ఉడకాలి. ఇది ఇంకా టైం పడుతుంది. ఫస్ట్ వేసినప్పుడు జ్యూస్లా ఉన్నది, ఇక ఇలా ఇంకా దగ్గరగా ఉడుకుతుంది అన్నమాట. ఇది మళ్ళీ సీకింది. జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు లేదు, ఇది మోక్ అంటారు కదా, ఇది వాళ్ళైతే ఏదో అంటారు దీనికి, నాకు మన ఇండియాలో ఏమంటారో తెలియదు. ఇక దీన్ని వేస్తున్నాను. దీంట్లో జీడిపప్పు ఉంటే వేసుకోవాలి. ఎందుకంటే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. మా అంజలి వచ్చింది, దీని రుచి ఎలా ఉందో చెప్తుంది, చూడండి. ఇదిగో క్యారెట్ హల్వా తిని చెప్పు. జైగా కాలుతుంది. ఇటు తిరిగి చెప్పు. మా లచ్చమ్మక్క ఎలా చేస్తుంది ఏంటో చెప్పు. బాగుంది, మా లచ్చమ్మక్క బాగా చేస్తుంది వంటల్లో. బాగుంది, సూపరా, సూపర్. సరే అండి, మీరు కూడా ఇలా ట్రై చేసి పిల్లలకేంటి పెద్దోళ్ళేంటి ఎవరైనా క్యారెట్ హల్వా మీరు కూడా ట్రై చేసి మీరు కూడా చూడండి. సరే అండి, ఉంటాను. మీ అందరికీ బాయ్ అండి. నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నెయ్యి లేదు, మేము బట్టర్ వేసాము. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే ఇంక గరిటలో మెల్లమెల్ల ఆడిపోతుంది. నెయ్యి వేసుకుని చేసుకోండి. సరే అండి, ఉంటాను. ఓకే, బాయ్ అండి.